సార్ మీ పేరండి? పెద్దింటి సూర్యనారాయణ అండి, విజయనగరం నుంచి వచ్చాము. ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఈ జాబ్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఒక పడ్డ కష్టం అంతా కూడా ఫలితం వచ్చింది కదా, ఎలా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి సభ ఇంకా చాలా సౌకర్యాలు అంతా చాలా బాగున్నాయి. భోజనము, నైట్ హాల్టింగ్ అంతా చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి. దీనికోసం ఎలా కష్టపడ్డారు? దీనికోసం అంటే నేను ఈవెంట్స్ చాలా హార్డ్ గా అయ్యాయండి. ప్రతిదీ కూడా క్రమబద్ధతో ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా జరిగింది. ఎక్కడైనా రికమెండేషన్లకు కానీ అటువంటిది ఏమీ లేదండి. రికమెండేషన్స్ అలాంటివి ఏమీ జరగలేదు. ప్రతిదీ కూడా పకడ్బందీగా జరిగిందండి. అటువంటి ఇది ఏమి జరగలేదు. అంటే అనుకున్నారండి గవర్నమెంట్ వచ్చిన ఎంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎంత ఫాస్ట్ గా ఉద్యోగాలు వస్తాయని? అనుకోలేదండి. మేము 2022 నుంచి చాలా వెయిట్ చేసాము. ప్రభుత్వం మారిన తర్వాత అన్ని యాక్షన్స్ చాలా ఫాస్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసి ట్రైనింగ్ కూడా పంపించేస్తున్నారండి. 21 నుంచి మాకు ట్రైనింగ్ సెంటర్స్ కి రిపోర్ట్ చేయమన్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్ గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇంత త్వరగా నోటిఫికేషన్స్ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. డిఎస్సి కూడా 15,000 సంథింగ్ అన్ని రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ అంటే ఇంకా యువతలోన ఒక ఉద్యోగం చేయాలని ఒక కసి ఇంకా పెరుగుతుందండి. దానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.